ఓం నమ శివాయ శ్రీ మాత్ర నమ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. నవంబర్ 10వ తారీఖు సోమవారం రోజున ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక తుఫాన్ లాంటి వార్త రాబోతుంది. అయితే నవంబర్ 10వ తారీఖు సోమవారం రోజు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎటువంటి తుఫాన్ లాంటి వార్త రాబోతుంది, అలానే ఎటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక తుఫాన్ లాంటి వార్త అయితే రాబోతుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అత్యంత గొప్ప శుభవార్తలు అయితే రాబోతున్నాయి. మంచి చెడులు రెండు కూడా వీరికి సమపాలలో ఉన్నాయి. అంటే మంచి ఎంత ఉందో చెడు కూడా వీరికి అంతే ఉంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి చెడులు సమానంగా ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తులు, గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తులు. వీరు జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండాలి అనుకుంటూ ఉంటారు. కానీ వీరిని వెన్నుపోటు పొడవాలి అని చెప్పి ఎంతో మంచి కూడా అని అందరూ అనుకుంటుంటారు. కానీ వీరిని చాలామంది కూడా చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు. వీరు మంచి వ్యక్తులు అయినప్పటికీ కూడా ఈ వ్యక్తులని చూసి కొంతమంది ఓర్చుకోలేక చాలా వరకు కూడా వారిని ఏదో ఒక రకంగా సమస్యల పాలు చేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. సమస్యలో ఇరికించాలని చెప్పి అనుకుంటారు. అలానే వారి జీవితంలో కూడా మంచి జరగకుండా ఉండాలని అనుకుంటారు. కానీ ఇంకా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కొంతమంది ఎలా ఉంటారంటే, వీరు ఏదైనా అంటే కొంతమంది వ్యక్తులు ఉంటారు, వారికి ఏదైనా సరే ఒక వస్తువైనా ఇంకేదైనా సరే అది మంచిగా లేకపోయినా అది ఎక్కువగా డబ్బులు పెట్టి వృధా చేసుకొని ఉంటారు. కానీ మళ్ళీ ఈ రాశి వారు దానిని ఇంకా అంటే అదే వస్తువును వీరు తీసుకోవాలని చెప్పి అనుకున్నప్పుడు ఎదుటి వ్యక్తులు ఒక వస్తువు వల్ల మేము లాస్ అయ్యాము, ఆ వస్తువు వల్ల మేము ప్రయోజనం అనేది లేదు, అది మీరు తీసుకోవద్దు అని చెప్పి చెప్పడం పోతుంది. ఇక పైగా మీరు తీసుకోవచ్చు, అది చాలా బాగుంది, చాలా బాగా యూజ్ అయ్యింది అని చెప్పి కూడా చెప్తుంటారు. ఎందుకంటే మేము పాడైపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వ్యక్తులు బాగుపడకూడదు. ఎదుటి వ్యక్తులు అంటే మేము డబ్బులు ఈ విధంగా వృధా చేసుకున్నాము, వారి డబ్బులు కూడా అలాగే వృధా చేసుకోవాలి, అలాగే వారు కూడా మాలాగే ఫీల్ అవ్వాలి, ఇంకా మాకంటే ఎక్కువగా డబ్బులను పోగొట్టుకోవాలి అనేది కూడా కోరుకునే వ్యక్తులు ఉంటారు. మళ్ళీ వారు ఎవరు దూరం బంధువులు కాదు, దూరపు వ్యక్తులు కాదు, దూరపు మనుషులు కాదు, సొంత వారు, రక్త సంబంధికులు, అలానే ప్రాణం అనుకున్నటువంటి స్నేహితులు, ఎంతో నమ్మినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తుల వలనే సమస్యలు అంటే అటువంటి వ్యక్తులు అనుకుంటుంటారు. మనం ఎదగడాన్ని మనం తీసుకోలేకపోతుంటారు, ఓర్చుకోలేకపోతుంటారు. ఇలా వారికి ఎన్నో రకాలుగా సమస్యలనేటి సృష్టిస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి చుట్టుపక్కల రక్త సంబంధికులు అటువంటి వ్యక్తుల వల్లే సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటి వ్యక్తుల వల్లనే అనేక విధాలుగా కూడా సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. చాలా వరకు కూడా సమస్యలలోనే చిక్కుకొని ఉంటారు. కనుక అవి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని నమ్మకూడదు. ఎవరికి కూడా అంటే అంత ఎక్కువగా చనువుని ఇవ్వకూడదు. ఎవరు కూడా తమ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి పాత్రలు కాదు. కానీ వీరు చాలా సున్నితమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు. వీరి యొక్క సున్నితమైనటువంటి మనస్సు వీరిని ఇలా మోసం చేయడం కోసం ఎంతోమంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు. వీరిని ఇలా మోసం చేయాలి అనేటువంటి ఆలోచన చాలా మందిలో కూడా ఉంటుంది. కానీ వీరు మాత్రం ధైర్యంగా ఉంటారు. కానీ వీరి యొక్క మంచితనాన్ని ఆయుధంగా మార్చుకొని ఉంటారు. వీరి మంచితనాన్ని అంటే ఎదుటి వ్యక్తులు బలహీనంగా తీసుకొని అంటే వీరి బలహీనతని ఇంకొకరు బలంగా తీసుకుంటారనమాట. అంటే వీరికి సమస్య అనేది వస్తుంది. అంతేకాదు వీరు ఎప్పుడైనా సరే వీరి జీవితంలో చాలా సమస్యలను చూసి ఉంటారు. అంటే వీరిని డైరెక్ట్గా కూడా అన్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. వీరి దగ్గర డబ్బు లేనప్పుడు, హోదా లేనప్పుడు, అలానే వీరి దగ్గర పలుకుబడి లేనప్పుడు, వీరికి ఎవరు కూడా సపోర్టెడ్గా లేనప్పుడు వీరిని బాధ పెట్టి
వీరి మనసుని కూడా చాలా వరకు కూడా బాధపెట్టి, అంటే కనీసం వీరి ముఖం పైన మాట్లాడితే వీరు ఏమనుకుంటారు ఏంటి అని చెప్పి కూడా చిన్న ఆలోచన కూడా లేకుండా బాధ పెట్టిన వ్యక్తులు ఉంటారు. కానీ మళ్ళీ వీరు మంచిగా అంటే దానినంతా కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎదగాలన్నటువంటి ఒక కసితో, ఒక పట్టుదలతో ముందుకు సాగాలన్నటువంటి ఒక కసి పట్టుదలతో ముందుకు సాగుతున్నటువంటి క్రమంలో ఇక మంచి పొజిషన్లో ఉన్నాము, మంచిగా ఎదిగాము, మంచిగా ఎదుగుతున్నాము, ఇక మాకు సమస్య అనేది లేదు, ఇక మీకు ఎటువంటి సమస్య కూడా రాదు అని అనుకున్నటువంటి సమయంలో ఇక వారు అంటే వీరిని ఎవరైతే బాధపెట్టి, ఎవరైతే మొహం పైన మాటలనేసి వీరి యొక్క మనసు గురించి ఆలోచించకుండా వీరు బాధ పెడతారనేటువంటి లేకుండా ఎవరైతే అన్నీ ఉన్నారో ఖచ్చితంగా కూడా వారికి అంటే ఏదో ఒక రకంగా బుద్ధి చెప్పాలన్నట్టు అనుకుంటారు. కానీ తీయగా వచ్చి మాట్లాడతారు. అంటే ఎంత ఆప్యాయత, ఎంత ప్రేమ ఉంటుందో వీరు పూర్తిగా మారిపోయారు, మా పైన ప్రేమ చూపిస్తున్నారు, అలానే అప్పుడు ఏదో తెలియక మాట్లాడారు, ఇప్పుడు పూర్తిగా మారిపోయారు అని వీరు ఈ రాశి వారు నమ్మేంత వరకు వీరు చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉండే వ్యక్తులు. బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇస్తున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. కాబట్టి అలా వీరిని ఎంత బాధపెట్టిన వ్యక్తులైనా మళ్ళీ వీరి దగ్గరికి వచ్చేసి వీరిని తీయగా మాట్లాడివ్వగానే అంటే కాస్త మంచిగా పలకరించగానే ఇక వెంటనే అంటే వారి యొక్క మాటలకి లొంగిపోతూ ఉంటారు. అటువంటి వారి యొక్క మాటలకి వెంటనే లొంగిపోయి ఇక మళ్ళీ కూడా కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కాస్త కూడా కక్షను పెట్టుకోరు. వీరి కక్ష అనేది కాస్త కూడా ఉండదు. చాలా మంచి లక్ష్యాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలానే వీరు ఎంతటి అంటే మంచి వ్యక్తులు అంటే ఎంత సమస్య ఉన్నా సరే కానీ వీరి మనసులోనే దాచుకుంటారు. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్సు అయితే వీరికి ఉండదు. వీరికి ఏదైనా సరే ఎంతటి సమస్య ఉన్నా సరే ఏదైనా ఉండని ఒంటరిగానే ప్రయత్నించి గెలుస్తూ ఉంటారు. ఎవరు హెల్ప్ కూడా తీసుకోవాలని చెప్పి అనుకోరు. ముఖ్యంగా వీరికి తెలుసు వీరు ఎవరికి హెల్ప్ చేయరని, వీరిని ఎవరు నమ్మరని. అంటే వీరిలో ఎంత టాలెంట్ ఉన్నా సరే కానీ అంటే వీరి దగ్గర కేవలం డబ్బు ఒకటి లేకపోవడం వలన వీరిని ఎవరు కూడా నమ్మడానికి ఇష్టపడరు. కేవలం డబ్బు ఒకటి లేకపోవడం వలన వీరిని నమ్మరు. అంటే ఈ రోజుల్లో డబ్బుకి ఎంతటి విలువ ఉంది అంటే ఒక మనిషిలో ఇంత టాలెంట్ ఉంది, ఇంత మంచి గుణం ఉంది, ఇంత మంచి లక్షణాలు ఉన్నాయి అనేటివి ఎవ్వరు కూడా అనుకోరు. ఎవరికి కూడా వీరి యొక్క గుణగణాలు కావచ్చు, వీరి యొక్క టాలెంట్ కావచ్చు, వీరి యొక్క మంచితనం కావచ్చు ఎవరికి కూడా అవసరం లేదు. కేవలం డబ్బు ఒకటే అవసరం. ఈ డబ్బు ఉంటే అన్నీ కూడా ఉన్నట్లే అని ఈ రోజులో చాలామంది కూడా భావిస్తూ ఉన్నారు. కానీ డబ్బు ఒకటే అన్నిటికీ సమాధానం కాదు. డబ్బు లేకపోయినా మనిషి జీవించగలరు. కానీ నేటి సమాజంలో మాత్రం మనం కేవలం తినడానికి తిండి, పీల్చడానికి గాలి, తాగడానికి నీరు ఇవి మాత్రం ఉంటే మనిషి ప్రాణం జీవిస్తుంది. కానీ ఎదుటి వ్యక్తులు అనే మాటలు ఎలా ఉంటాయంటే ఆ మాటల కారణంగా వీరికి అంటే లైఫ్ మీద విరక్తి వచ్చేలాగా మాట్లాడుతూ ఉంటారు. మన దగ్గర డబ్బు లేకపోతే 100% కూడా ఎదుటి వ్యక్తుల యొక్క మాట తీరే మనల్ని సగం వరకు కూడా మీ జీవులను చేస్తూ ఉంటుంది. అలా మాట్లాడుతూ ఉంటారు. మళ్ళీ అదే వ్యక్తులతో సంపాదించి ఉంటే అంతకు మించిన ప్రేమను ఒలకబోస్తుంటారు. ఈ రాశి వారికి ముఖ్యంగా బయట వ్యక్తుల కన్నా కూడా ఇంట్లో వ్యక్తులతోటి ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. బయట వ్యక్తుల కన్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల రక్త సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారితో మాత్రమే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇలా సొంత వ్యక్తుల వల్ల కానీ బ్లడ్ రిలేషన్స్ ఎక్కువగా వీరికి రక్త సంబంధికులనే సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి వీరికి ఎవరిని నమ్మకూడదు. వీరి పని వీరు చేస్తూ వెళ్ళిపోవాలి. వీరు ఎవరిపై కూడా ఆధారపడకూడదు, ఎవరిపైన కూడా ఆశలు పెట్టుకోకూడదు. అలానే ఎవరిని కూడా నమ్మి వీరు వదిలేయకూడదు. అంటే ఏ విషయంలోనైనా సరే ఎవరిని కూడా వీరిని ఎక్కువగా నమ్మకూడదు. అప్పుడే వీరికి జీవితంలో ఒక మంచి పొజిషన్ అనేది వస్తుంది. అలానే మంచి మాటలు అంటే ఒకప్పుడు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టున్నారో ఇప్పుడు మళ్ళీ మీరు తీయగా మాట్లాడి నటిస్తూ ఉన్నారో మీ డబ్బుని చూసి అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తులు మిమ్మల్ని మళ్ళీ కూడా నిండున ముంచడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు కనుక
అటువంటి వ్యక్తులకి సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తుల వలన మనకి ప్రయోజనమేమో కానీ చెడు ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే మళ్ళీ మనం ఫస్ట్‌కి వెళ్ళాలి. మళ్ళీ మన దగ్గర డబ్బు ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. అలానే మన ముందు తీయగానే ఉంటారు. అంటే మీ ముందు తీయగానే ఉంటారు. మంచిగా మాట్లాడినట్టుగానే యాక్టింగ్ చేస్తారు. మరి బయటికి వెళ్ళి మీ గురించే చెడుగా చెప్పి మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అని చెప్పి అనుకుంటారు. అది ఏ విధంగా అంటే వారికి ఒకప్పుడు డబ్బు లేదు. ఇప్పుడు డబ్బు ఉంది అని చెప్పి వీరు ఆగుతలేరు. వీరికి ఎక్కువగా పొగరు అని చెప్పి వచ్చింది. అహంకారం అనేది వీరికి ఎక్కువగా ఉందని చెప్పి బయటకు వెళ్ళి మాట్లాడుతుంటారు. అంటే మేము మిమ్మల్ని డబ్బు లేనప్పుడు కావచ్చు, మీరు ఎదుగుదల లేనప్పుడు కావచ్చు, మిమ్మల్ని హింసించిన వారు, బాధ పెట్టిన వారు మారారు అంటే పొరపాటున కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే వారి యొక్క బుద్ధి అలాగా ఉంటుంది. కుక్క తోకకు బండ కట్టినప్పుడు చక్కగా కాదు అని అంటూ ఉంటారు కదా. అంటే కుక్క తోక ఎప్పుడు కూడా వంకరే. వారి బుద్ధి కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఎప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. అది జస్ట్ మనం ఊహించుకోవడం తప్ప వారు ఎప్పటికీ కూడా మారరు. వారి మనస్సులో కుళ్ళు కుతంత్రాలు అదే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు మాత్రం మనుషులను అంటే వీరి సొంత వ్యక్తులనైనా, కుటుంబ సభ్యులనైనా, బంధువులనైనా మిమ్మల్ని ఏమీ లేనప్పుడు మాత్రం వారిని మాత్రం మనకు అసలైనటువంటి వ్యక్తులు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనకు ప్రేమను చూపించినటువంటి వ్యక్తులే అసలైనటువంటి వ్యక్తులు. మన దగ్గర ప్రేమ ఎప్పుడు చూసినా సరే మన దగ్గర డబ్బు లేకపోయినా ఒక ఆప్యాయతతో, అనురాగంతో పలకరించి, మన కష్ట సుఖాలలో తోడుండి, మనం అంటే మన బాధపడుతూ ఉంటే ఓదార్చిన వ్యక్తులతోటే బాగుండాలి తప్ప మనం బాధల్లో ఉన్నటువంటి ఇంకా బాధతో నెట్టివేసే వాళ్ళకి స్నేహం ఎప్పుడు కూడా మంచిది కాదు. వారితో ఎంత ఉండాలో అంతలో మాత్రమే ఉండాలి తప్ప అంతకు మించి ఎక్కువగా వారికి చనువునిచ్చిన, అంతకు మించి ఇంకా వీరు మారిపోయారు మంచిగానే ఉన్నారు కదా అని చెప్పి వారి నటనకి మనం కానీ లొంగిపోయినట్లయితే ఇక మళ్ళీ లైఫ్లో మనకి వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. కనుక ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎటువంటి తుఫాన్ లాంటి వార్త అనేది వీరికి వస్తుందంటే ఎవరైతే వీరి యొక్క అంటే ఎవరైతే వీరి డబ్బుని తీసుకొని వీరి నుండి సహాయం పొందిన వ్యక్తులు ఉన్నారో అలాగే వీరి ముందు మంచిగా మాట్లాడి మంచిగా నటించి వెనక్కి వెళ్ళి మళ్ళీ వీరి గురించి వీరే ఇలాంటి వారు అలాంటి వారని చెప్పి లేనిపోనివి కల్పించి ఇతరులకి చెప్పి వీరి మనసుని నొచ్చుకునేలాగా బాధ పెట్టినటువంటి వ్యక్తులు బయటకి వస్తారు. ఆ విధంగా మిమ్మల్ని బాధ పెట్టినటువంటి వార్త తెలుస్తుంది. ఇక మీరు చాలా కూడా బాధపడుతూ ఉంటారు. అంటే మీ దగ్గర మంచిగా ఉన్నారు, మీరు అసలు నంబర్ కూడా. వీరు ఇలా మాట్లాడారా మా గురించి, నేను వీరికి హెల్ప్ చేశాను, వీరికి సహాయం చేశాను, అలాగే వీరు మా దగ్గర ఉంటారు, చాలా బాగా మాట్లాడుతుంటారు, మా ముందు చాలా బాగా నటిస్తుంటారు, ఎంతో మంచి వ్యక్తులు, మా పైన ఎంతో ప్రేమ ఉంటుంది అనే విధంగా కూడా వీరి యొక్క నటన అనేది ఉంటుంది. కానీ ఈ విధంగా మాట్లాడారా అనేటువంటి వార్తను వీరు తట్టుకోలేరు. ముఖ్యంగా ఈ వార్త ఎప్పుడు వస్తుందంటే కనుక వీరికి మధ్యాహ్నం 2 గంటల తర్వాత వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 దాటిన తర్వాత ఈ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. అలాగే వీరి కుటుంబంలో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్య ఉంటాయి. వివాహమైనటువంటి స్త్రీలకైతే తమ భర్త నుండి కావచ్చు, తమ అత్త, తమ ఆడపడుచు, తమ మామ, ఇలా ఈ వ్యక్తులలో ఎవరైనా ఒక వ్యక్తి తమను అర్థం చేసుకోకుండా ఏదో ఒక రకంగా హింసించడం, అంటే ఆర్థిక పరంగా కావచ్చు, మీ దగ్గర డబ్బు లేదని, లేదా మీకు డబ్బు ఇచ్చి చిక్కుకునేంత స్తోమత లేదని చెప్పి, లేదా ఇంట్లో పనుల గురించి కావచ్చు, ఎంత కష్టపడిన వీరి కష్టాన్ని గుర్తించకుండా వీరిని బాధ పెట్టడం కావచ్చు, ఇలా రకరకాలుగా ఏదో ఒక రకంగా మాత్రం బాధ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరి అంటే ఎంత కష్టపడినా సరే వీరి కష్టానికి అసలు గుర్తింపు ఫలితం అనేది ఉండదు. ఎందుకంటే వీరు సంతోషంగా ఉంటే వారు చూస్తూ ఊరుకోలేరు. మొట్టమొదటిది ఇదే. ఎందుకంటే వీరికి ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి, వీరు సంతోషంగా ఉంటే వాళ్ళు చూస్తూ ఊరుకోలేరు. ఒకవేళ మీరు గమనించినట్లయితే ఏదైనా ఒక కారణంగా ఎవరైనా సరే మీరు చేసే పనిని గుర్తించి మీరు చాలా మంచిగా పనిచేస్తున్నారు, మీరు చాలా కష్టపడుతున్నారు, మీ కుటుంబాన్ని చాలా చక్కగా చూసుకుంటున్నారు, కుటుంబం యొక్క బాధ్యతలను కూడా చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు, అసలు మీలాంటి వారు ఉండరు, మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు చాలా కష్టపడి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు, చాలా మంచి సంస్కారం గుణగణాలను కలిగి ఉన్నారు అని చెప్పి మీ యొక్క అంటే మీరు అంటే గిట్టని వారు, మిమ్మల్ని పదే పదే బాధ పెట్టేవారు మీ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వారి ముందు ఎవరైనా మిమ్మల్ని ఈ విధంగా పొగిడితే గనక, ఎవరైనా మీ మంచితనాన్ని గుర్తిస్తే కనుక
వారికి అస్సలంటే అస్సలు కూడా నచ్చదు. ఇక ఆ రోజు మీరు హ్యాపీగా ఉంటారు కదా! ఆ సమయంలో మీకు ఏదో ఒక రకంగా కూడా బాధ పెట్టాలని చెప్పి ఏదో ఒక మాటలు అనడం గానీ, ఏదో ఒక మీరు ఎంత బాగా చేసినా ఇది బాలేదని చెప్పి చెప్పడం, మీ మొహం అనేది బాలేదని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం, అలానే మీకు అంటే హోదా గురించి మాట్లాడడం, మీ దగ్గర డబ్బు లేదంటే డబ్బు గురించి మాట్లాడడం, అందం లేని వారి అందం ముందు గురించి మాట్లాడడం, అలాగే మీకు ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టి వారిని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం ధైర్యంగా ఉండండి, ఓపికతో ఉండండి. ఎంత ఓపికతో ఎంత ధైర్యంగా ఉంటే అంత మంచిది. ఏదో ఒక రోజు కానీ మీరు ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఎవరైతే మాటలతో బాధ పెట్టి ఉన్నారో, ఎవరైతే మీ మీ వారి యొక్క చేతులతో బాధ పెట్టి ఉన్నారో ఖచ్చితంగా కూడా వారికి మీ మీ అంటే ఎంతైతే బాధపడి ఉన్నారో అంతకు మించి రెండింతల వరకు కూడా బాధ అనేది కలుగుతుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా కూడా దైవం అనేది వారు చూస్తూనే ఉంటారు. వారు చేసే పాపపుణ్యాలు, మనం చేసే పాపపుణ్యాలు ఎంత మౌనంగా, ఎంత ఓపికతో, ఓర్పు సహనంతో ఓపిక పట్టి ఉంటారో అంత మంచి లైఫ్ అనేది మీకు తప్పకుండా అంటే తప్పకుండా కూడా ఉంటుంది. 100% కూడా మీ దశ అనేది మారిపోతుంది. మీ జీవితంలో నుండి చెడు అనేది పక్కా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ 10వ తారీఖు సోమవారం రోజున మాత్రం ఇలాంటి తుఫాన్ లాంటి వార్త వస్తుంది. అయినా సరే ఎటువంటి వార్త రాకుండా అడ్డుకోవాలి అన్నా, అలాగే మీరు ఇంకా మంచిగా ఉండాలన్నా, మీ మనసు ప్రశాంతంగా తేలికగా ఉండాలన్నా మీ ఇష్టదైవాన్ని ఆరాధించండి, లేదా ఇష్టదైవ నామస్మరణ చేయండి. ఏదైనా గుడికి వెళ్ళి రండి. పీస్ఫుల్గా ఇంట్లో అయిన నచ్చిన దేవుణ్ణి ప్రశాంతంగా పూజించండి. ఇలా చేస్తే మీకు జరగాల్సిన చెడు నుండి అడ్డుకుంటుంటారు. ఇక మీకు అనిపిస్తుంది ఎన్నో గండాల నుంచి, ఎన్నో ఆర్థికమైనటువంటి క్రిటికల్ సిచ్యువేషన్ నుంచి కూడా బయటపడి ఉంటారు. ఎందుకంటే ఆ దైవం మిమ్మల్ని అణువున కూడా కాపాడుతూ వస్తుంది. ఆ దైవం యొక్క అనుగ్రహం మీకు అడుగడుగున కూడా తోడుగా ఉంటుంది. అందువలన మీరు ఏది చేసినా సరే మీకు మంచి ఫలితమే ఉంటుంది. ఇంకా తెలుసుకున్నారు కదా, నవంబర్ 10వ తారీఖు సోమవారం రోజున ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మధ్యాహ్నం 2 తర్వాత ఎలాంటి తుఫాన్ లాంటి వార్త వస్తుందో తెలుసుకున్నారు కదండి. అలాగే మీకు ఆ శివుడు స్వయంగా సాధువు లేదా సన్యాసి రూపంలో మీ ఇంటి ద్వారా వద్దకు రావచ్చు. ఒకవేళ జరిగి మీ ఇంటి దగ్గర ఏదైనా సాధువు లేదా మహాత్ముడు కనిపిస్తే తలుపును ఎప్పుడు మూయవద్దు. మీరు అలా చేయడం వల్ల అతిపెద్ద తప్పు అవుతుంది. మీరు అలా చేసినట్లయితే మహాదేవుడు ప్రసన్నమవుతాడు. మీరు మీ జీవితంలో అంధకారంలో మునిగిపోతుంది. అందుకే మీరు మీ విషయాన్ని మీరు మీ మనసులో పెట్టుకోండి. మీరు వీటిలో ఏదైనా ఒక తప్పు కూడా పునరావృతం చేసినట్లయితే జీవితాంతం పశ్చాత్తాపడాల్సి వస్తుంది. ఎందుకంటే వీటిలో ఒక పొరపాటు కూడా మీ జీవితాన్ని నరకంగా మార్చగలదు. మరి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ జీవితంలో ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు. మరి దీనితో పాటు రాహు కేతువు ఈ సమయంలో మీ జీవితంలో లోతైన చిక్కులను సృష్టించవచ్చు. అవును, మీరు రాహు కేతువు మీ తీవ్రమైన సంకటాన్ని తీసుకురావచ్చు. దీంతో పాటు మంగళకరం ప్రభావం కూడా మీ జీవితంలో లోతుగా ఉంటుంది. ఇది ఏదైనా పెద్ద విపత్తుకు సంకేతం ఇస్తుంది. అందుకే మీ సమయంలో రాహు కేతు మరియు మంగళ ఈ 3 శక్తుల నుండి అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈరోజు వాటి ప్రభావం నుంచి కూడా మీరు మిమ్మల్ని రక్షించుకోకపోతే మీరు ఎక్కువ కాలం పశ్చాత్తాపడాల్సి రావచ్చు. మరి ఈ రాబోయే 24 గంటల్లో మీకు ఒక పెద్ద అబద్ధం బయటపడుతుంది. ఈరోజు మీకైతే అన్ని సమస్యల నుంచి మీకు బయటపడేస్తాడు ఆ మహాదేవుడు, ఆ శివుడు. కాబట్టి మీరు ఈ విధంగా మీరు ఆ దైవాన్ని గుర్తుపెట్టుకోండి. మీకైతే మీ సొంత వ్యక్తుల దగ్గర మోసం దాగి ఉంది కాబట్టి మీరు ఈ విధంగా ఆ మహాదేవుడిని మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ మహాదేవుడు మీ దగ్గరికి వస్తున్నాడు. మీరు తర్వాత 24 గంటల్లో మీ జీవితంలో 3 భయంకరమైన సంఘటనలు జరగబోతాయి. స్పష్టమైంది. రాబోయే 24 గంటలలో 3 తీవ్రమైన పరిస్థితులను మీరు ఎదుర్కోబోతున్నారు. అందుకే సమయానికి జాగ్రత్తగా ఉండండి. లేదంటే ఈ సంఘటనలు మిమ్మల్ని మాత్రమే కాకుండా మీ కుటుంబం మొత్తాన్ని కూడా తమతో పాటు లాక్కెళ్ళిపోతుంది. మీరు మీ జీవితంలో అనేక కఠినమైన సమయాలను చూశారని తెలుసు. మీరు అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నారు. అయినా మీరు భగవంతుడి పైన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. ఆశను వదలలేదు. మరియు ఒకరోజు సంతోషం మరియు శాంతి తప్పకుండా తిరిగి వస్తాయి. ఎల్లప్పుడూ అనుకున్నారు. భగవంతుడు కృపతో మీకు తప్పకుండా మారుతుంది. మరియు ఇది సత్యమే. మీ జీవితంలో
ఆ మార్పు కంటే ముందు మీరు మీ ఘోరమైన సంఘటన ముందుగా వెళ్ళవలసి ఉంటుంది. మీరు ఈ 3 సంఘటనలు మీ జీవితంలోని దిశను నిర్దేశిస్తాయి. మీరు ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొంటారో దీనిని చూస్తే దేవుడు మీకు ఎలా సహాయం చేయాలో నిర్ణయిస్తాడు. ఈ సంఘటన సమయంలో ధైర్యం మరియు వివేకాన్ని నిలబెట్టుకోవడం అత్యంత అవసరం. భయపడకూడదు, భగవంతుడిపైన కోపం తెచ్చుకోకూడదు. దేవుని శంకించడం అతిపెద్ద తప్పు అవుతుంది. భగవంతుడు లేడు, ఒకవేళ ఉంటే నా జీవితం ఇలా ఎందుకు ఉంటుంది? ఇలాంటి ప్రతికూల ఆలోచనల నుంచి మిమ్మల్ని మీరు దూరం చేసుకోండి. భగవంతుడు ఆశీర్వాదం మీ తోడుంది. మీకు ఆయన కృప మీ జీవితంలో ఎప్పుడు మీకు ఇప్పుడు తిరిగి వచ్చే సమయం చాలా దగ్గరలో ఉంది. ఎప్పుడు ఈ సంతోషాలతో ఆరోగ్యాలతో ఈ రాశి వారు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మేము జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి, లేకపోతే ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి, శ్రీమాత్రే అని చెప్పండి. ఇలా ఈ విధంగా అయితే కామెంట్ చేసి లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.